పహల్గామ్ ఉగ్రవాది దాడి తరువాత దాయాది దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముష్కర్ల దుశ్చర్య నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే కయ్యానికి కాలు దూవుతున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో వరుసగా కాల్పులు జరుపుతూ సిద్ధం అవుతుందని తెలుస్తుంది. పంజాబ్ బోర్డర్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పాక్ హెలికాప్టర్లు తిరుగుతుండగా యుద్ధ ట్యాంకర్లను కూడా సరిహద్దుకు తరలిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బోర్డర్లో పాకిస్తాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతున్నట్లు భారత ఆర్మీ తెలిపింది. కుప్వారా, బారాముల్లాలతో పాటు అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు పాల్పడిందని పేర్కొంది. అయితే ఈ కాల్పులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లోయలో ఉన్న 87 ప్రదేశాలలోని మొత్తం 48 పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మిగిలిన ప్రాంతాలలో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.